హలో అండి, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, కెనడాలో మేము అపార్ట్మెంట్లో ఉంటాము. సో ఈ కార్నర్లో ఈశాన్య కార్నర్లో మేము పూజ రూమ్ ఎలా పెట్టుకున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇదంతా టోటల్గా ఓవరాల్గా ఒకసారి చూడండి, పైనుంచి కింది వరకు. సో ఇందులో ఒక 2 సెల్ఫ్లాగా ఇచ్చారు. సో ఫస్ట్ కింద నేను ఇక్కడ చెంబు పెట్టుకున్నాను కలశంలాగా. ఈ సెకండ్ సెల్ఫ్లో కావాల్సిన సామాన్లు, దేవుడికి కావాల్సిన సామాన్లను పెట్టుకున్నాను. దగ్గర చూపిస్తాను. థర్డ్ అంటే ఫస్ట్ దాంట్లో నేను అన్ని దేవులే పెట్టేసుకున్నాను. సో ఇక్కడ మన డోర్ దగ్గరికి వచ్చేసరికి నేను ఇది క్యాలెండర్ మీద శివపార్వతులది ఫోటో ఉంటే నేను పెట్టుకున్నాను. ఈ విధంగా ఇది వచ్చేసి మా పాప వేసింది. సో ఇది కూడా నేను పెట్టుకున్నాను. ఇట్లా ప్లాస్టిక్ లీవ్స్ ఉంటాయి, ఇట్లా ఒక డెకరేషన్ లాగా. ఇది క్రిస్మస్, ఇది బాల్స్ ఇలా షైనింగ్ ఉంటుందని పెట్టుకున్నాను. సో ఇక్కడ నేను అయితే స్వస్తిక్ వేసుకున్నాను. చూడండి, ఇది ఈ విధంగా పెట్టుకొని డోర్కి అయితే ఈ విధంగా పెట్టుకున్నాను. సో ఇంకా ఇందులోకి అయితే అమ్మవారికి ప్రతి ఒక్క అమ్మవారు చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడైతే నేను వారాహి అమ్మవారిని పెట్టుకున్నాను. ఇంకొంచెం పైకి అయితే నేను గురుదేవులది అంటే దత్తాత్రేయుడిది, ఈ పక్కకు వచ్చేసి అమ్మవారి లక్ష్మీ అమ్మవారు 8 అక్క చెల్లెలు కదా. సో అమ్మవారి ఫోటో పెట్టుకున్నాను. నేను ఈశాన్య మూలకి కాకుండా ఎందుకంటే పెట్టుకున్నాను, లక్ష్మీదేవి ఫోటో ఉత్తరం ఫేస్ దిక్కుంటే చాలా మంచిదట ఇంటికి. సో ఇలా పెట్టుకున్నాను. ఇక్కడ అమ్మవారికి నేను పసుపు కొమ్ములతో మాల వేసుకున్నాను, యాలకుల మాల వేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా ఇక్కడ వారాహి అమ్మవారు కూడా సేమ్ ఇలాగే వేసుకున్నాను. ఇంకా ఈ మూలకి వచ్చేసి నేను ప్లాస్టిక్ ఫ్లవర్స్ పెట్టుకున్నాను. ఇది పెట్టుకోవచ్చో లేదో నాకు తెలీదు, మీరు కామెంట్లో పెట్టండి ప్లీజ్. పెట్టుకోవచ్చు అంటే నేను ఉంచుకుంటాను, లేదంటే తీసేస్తాను. సో ఇలా డెకరేషన్ లాగా 2 దిక్కులు పెట్టుకున్నాను. ఇంక ఇక్కడ అన్ని నేను తిరుపతికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నాను. అంత ఆవు మీద ఉన్న ఫొటోస్. ఇక్కడ నాకు లక్ష్మీదేవి, వినాయకుడిది వెండి అమ్మకు కొనిచ్చారు. సో అది పెట్టుకున్నాను. ఇక్కడైతే గోవిందుడికి నేను ముడుపు కట్టాను. సో అది కూడా పూజ చేస్తారు. ఇంటికి వెళ్ళినప్పుడు హుండీలో వేసేయడానికి. ఇదేమో నా పెళ్ళికి ఇచ్చారు. సో ఇక్కడేమో లలిత అమ్మవారికి సేమ్ నేను ఇక్కడ పసుపు కొమ్ములతోటి నేను పెట్టుకున్నాను, మాల వేసుకున్నాను. పైన వచ్చేసి గోవిందుని కళ్యాణోత్సవానికి ఉండాలట. ఇది వరాహస్వామిది. ఇక్కడ వచ్చేసి ఈశాన్యములకి నేను బాబా వారిది, అలాగే ఆంజనేయులది. కిందికి వచ్చేస్తే భద్రకాళి అమ్మవారిది. ఇక్కడేమో నేను లాస్ట్ ఇయర్ నేను వరలక్ష్మి వ్రతానికి కలశం పెట్టు చేసుకున్నాను. ఇది వచ్చేసి నేను ముడుపు బాబాకి పూజ చేస్తున్నాను. సో అది ముడుపు. ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్ ఎలా ఉన్నదని ప్లీజ్ కామెంట్లో